శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సీతారామచంద్రాభ్యాయ నమః. శ్రీ కులదేవతాయ నమః. శ్రీ పితృదేవతాయ నమః. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ షిరిడి సాయిబాబా జీవిత చరిత్ర 13వ అధ్యాయం. అది 1895వ సంవత్సరము. బాబా యొక్క మహిమలను స్వయంగా అనుభవించి వారి ప్రేమను ఆస్వాదించిన మహల్సాపతి బాబా యందు పూర్తిగా ఆకర్షితుడై సంసార విషయములను విరక్తుడయ్యను. ఒకనాడు ఖండోబా ఈయనకు కలలో కనిపించి, నీ కులవృత్తి అయిన కంసాలి పని చేయకున్నా నీకు తిండి దొరకదా అని ప్రశ్నించగా, నీ కరుణ ఉన్నచో నాకు తిండికేం లోటేమి, నా కులవృత్తిని విడిచిపెట్టేదనని మహల్సాపతి జవాబిచ్చాను. అట్లయినచో నా పాదముల పట్టు విడవకుము అని మరలా ఖండోబా చెప్పాను. ఆనాటి నుంచి ఆయన కులవృత్తిని వదిలి భిక్షక వృత్తిని స్వీకరించాను. క్రమంగా ఈయనకు జీవితం పైన విరక్తి కలిగి సంసార జీవితమందు విముఖుడయ్యాను. భోజన సమయానికి మాత్రం ఇంటికి వెళ్ళి వెంటనే వచ్చేవాడు. మిగిలిన కాలమంతా బాబా సేవ చేయుచుండేవాడు. రాత్రులందు బాబాతో పాటుగానే బాబా పక్కనే పరుండేవాడు. 1896లో ఒకనాడు బాబా మహల్సాపతితో, అరే భగత్, పొల్లు పోవుటకు వీలు లేని ఈ ఫకీరు మాటలు వినుము. నీవు రాత్రులందు ఇక్కడ నా దగ్గరే నిద్రిస్తున్నావు. ఇంటికి వెళ్ళి నిద్రించుము. నీకు 3 ఆడపిల్లలే, మగపిల్లలు లేరు కదా. నీకు కొడుకు పుట్టును. పొమ్ము, ఇంటిలో నిద్రించుము. నీకు తప్పక కుమారుడు జన్మించునని చెప్పాను. మహల్సాపతికి పుత్రుని యందు కోరిక లేదు. నిజానికి ఆయనకు దేని యందు కోరిక లేదు. సంసారపు బరువును పెంచుకొనుటకు ఆయనకు ఇష్టం లేదు. అందువలన బాబా మాటలను పాటించలేదు. బాబా బలవంతపరచగా అతని స్నేహితుడు కాశీరాం షింపి 1896 శ్రీకృష్ణ జయంతి రాత్రి మహల్సాపతిని ఇంటికి తీసుకెళ్లి నిద్రించినట్లు చేశాను. 1897 కృష్ణ జయంతి నాడు అనగా ఖచ్చితంగా 1 సంవత్సరానికి మహల్సాపతికి పుత్రుడు జన్మించాను. బాబా పలుకులు నిజమయ్యాను. ఈ బాలునికి మార్తాండుడని పేరు పెట్టింది. పెరిగి పెద్దవాడే బడికి వేలు సమయంలో మార్తాండుడు మరాం చేస్తూ ఉంటే మహల్సాపతి కొట్టబోగా ఒకనాడు ఆ పిల్లాడు పరిగెత్తుకొని వచ్చి ద్వారకామయిలని బాబా ఒడిలో కూర్చుంటాడు. మహల్సాపతి వచ్చి బలవంతంగా బడికి పంపుతూ ఒక దెబ్బ వేస్తాడు. అప్పుడు బాబా అత్యంత కరుణామూర్తి అయి, మహల్సా, వీడిని గురించి నీవేమి బెంగ పెట్టుకోకు, వీడిని నేను పోషిస్తాను అంటాడు. ఈ మార్తాండుడే పెరిగి పెద్దవాడే మార్తాండు మహారాజు అనే పేరుతో షిరిడీలోని మహల్సాపతి ఇంట్లో తన తండ్రి సమాధి పక్కనే కూర్చొని ఉండేవాడు. 1985లో ఈ రచయిత వీరిని కలిసినప్పుడు పై సంఘటన చెబుతూ, ఆనాటి బాబా వాక్కు ఫలితంగానే ఈనాటి వరకు సాయి భగవానుడే తన భక్తుల రూపంలో తనను పోషిస్తున్నాడని చెప్పారు. బాబా యొక్క తల్లిదండ్రుల పేర్లు, జన్మస్థలం వివరాలు బాబా తండ్రికి చెప్పారని, అయితే ఆనాటి హిందూ ముస్లింల విభేదాల కారణంగా ఈ విషయాలు రహస్యంగా ఉంచారని, తన తండ్రి ఆ వివరాలు తనకు చెప్పాడని, కానీ ఇతరులు ఎవరికీ వీటిని చెప్పవద్దని తన చేత ప్రమాణం చేయించుకున్నాడని, ఆ కారణం చేత బాబా యొక్క చిన్నతనం వివరాలు తనకు పూర్తిగా తెలిసినా చెప్పకూడదని వీరు చెప్పారు. 1986లో వీరు మరణించారు. బాబా మహల్సాపతిని, అతని కుటుంబాన్ని ఎట్లు రక్షించనో తెలుసుకునేదము. ఒకనాటి రాత్రి మహల్సా రాత్రి భోజనంకి ఇంటికి వెళుచుండగా బాబా, అరే భగత్, దారిలో 2 పొడవాటి దొంగలున్నారు, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. అదేవిధంగా అతని ఇంటి ముందు ఒక పాము, ఇంటి పక్కన ఇంకో పాము కనిపిస్తాయి. అలాగే ఇంకో రోజు నీవు వచ్చినప్పుడు లాంతర్ తీసుకొని రమ్ము, దారిలో దొంగను ఎదుర్కోవాల్సి వచ్చును అని చెప్పాను. మహల్సా లాంతర్ తీసుకొని రాగా మసీదుకు కొంత దూరంలో పాము కనిపించాను. అతని అరుపులు విని గ్రామస్తులు వచ్చి దానిని చంపిరి. 1908 ప్రాంతంలో మహల్సాపతి కుటుంబం సభ్యులంతా వ్యాధిగ్రస్తులైరి. బాబా దర్శనార్థం వచ్చిన ఒక వైద్యుడు వారిని మందులు ఇచ్చాను. ఆ మందులు పని చేయవనికి తనే వ్యాధిని నయం చేస్తానని చెబుతూ బాబా తన సటకాలను చేత పట్టుకొని ద్వారకామయి చుట్టూ తిరుగుతూ, రమ్ము, నీ శక్తి ఏమాత్రము నేను చూసేదను అంటూ బిగ్గరగా కేకలు వేసి కళ్ళెర్ర చేశాను. వెంటనే వారి కుటుంబ సభ్యులందు ఆరోగ్యవంతులైరు. బాబా సటకాలతో దండించి కోపగించి అరిచినది మహల్సాపతి ఇంట్లో ఉన్న వ్యాధిని గురించి అయి ఉండవచ్చును. ఇంకొకసారి మహల్సాపతి భార్య పుట్టింటికి వెళ్ళాను. అక్కడ ఆమెకు
కంటపు వ్యాధి కలిగి చాలా బాధపడాను. షిరిడీలో బాబా మాల్సాపతితో, నీ భార్య తీవ్రమైన కంఠవ్యాధితో బాధపడుతున్నది, ఆమెను నేను తప్ప ఇంకెవరూ రక్షించలేరు ఆమెను. అందుకు మాల్సాపతి, నిజమే బాబా, మమ్ము రక్షించగల వారు ఈ ప్రపంచంలో మీరు తప్ప ఇంకెవరూ లేరు అంటాడు. మాల్సాపతి మనోవాక్కుతో కర్మలతో త్రికరణ శుద్ధిగా బాబాయే తన సర్వస్వమని నమ్మిన భక్తుడు. అందువలననే అడగకపోయినా, ఆయనకు తెలియకపోయినా కూడా తనే ముందుగానే తెలుసుకొని ఆయన భార్య యొక్క జబ్బును నయం చేస్తాడు బాబా. ఇలాంటి త్రికరణ శుద్ధితో కూడిన అంకిత భావం గల భక్తులను ఈనాటికి యోగి బాబా వారు ఆర్తించకపోయినా రక్షిస్తూనే ఉన్నారు. సర్వస్వ శరణాగతి, సంపూర్ణ అంకిత భావాన్ని అలవర్చుకోమని మా పాఠకులకు పదే పదే ప్రార్థిస్తున్నాము. సాయికి భావన, భక్తి ముఖ్యం కానీ ఆచార వ్యవహారాలు కాదు. షిరిడీకి 150 మైళ్ళ దూరంలో గల జిజూరి అనే గ్రామంలో ఖండోబాకు జరుగు ఉత్సవములకు మాల్సాపతి ప్రతి సంవత్సరం వెళ్తుండేవాడు. ఒక సంవత్సరం ఆ గ్రామం అంతా ప్లేగు వ్యాధి విపరీతంగా ఉండటం వల్ల ఏమగునో అని బాధపడుతూ వ్యాకులుడై దారి మధ్యలో ఆగినప్పుడు వికలమైన మనస్కుడైన మహాసావతికి ఒక్క క్షణం బాబా శరీరంతో దర్శనమిస్తాడు. వారి పాదములపై పడి నమస్కరించి లేవుగా మళ్ళీ అదృశ్యమవుతాడు. ఎలాంటి బాధలు లేకుండా యాత్రను పూర్తి చేసుకొని తిరిగి రాగానే మాల్సాపతితో, బాబా, ఏమి భగత్, ఆనందకరమగు తీర్థయాత్ర మధ్యలో వ్యాకులుడైతివేమి? ఆ సమయమున నీ బండి వద్దకు నేను వచ్చి తిని గమనించితివా అని ప్రశ్నిస్తాడు. ఇంకొక సందర్భంలో డోర్హాని అనే గ్రామంలో గల తన కూతురు అత్తగారింటికి మాల్సాపతి విందు భోజనానికి వెళ్తున్నప్పుడు వలదని బాబా వారిస్తాడు. బంధువులు ఏమైనా అనుకుంటారేమోనని వెళ్ళి అవమానం పొంది ఆకలితో మరీ తిరిగి షిరిడీ చేరుకొని బాబా పాదాలపై శిరస్సు ఉంచి విలపిస్తాడు. మరొక సందర్భంలో మాల్సాపతి అర్ధంగోను అను గ్రామంకు వెళ్ళదలిసి బాబా అనుమతిని కోరగా అక్కడ తగాదాలు, దెబ్బలాటలు జరుగును, వెళ్ళవద్దనని వారిస్తాడు. కానీ ఆయన వెళ్తాడు. బాబా చెప్పినట్టుగానే ఆ గ్రామంలో పిల్లల మధ్య జరిగిన చిన్న తగాద కారణంగా గ్రామంలోని వారంతా 2 వర్గాలుగా విడిపోయి కర్రలతో కొట్టుకొని దెబ్బలాట జరుగుగా మాల్సా సురక్షితంగా తప్పించుకొని తిరిగి వస్తాడు. మాల్సాపతి యందు బాబా చూపించిన రక్షణ భారం సాయి యొక్క భక్తవాసలానికి నిదర్శనం. ఈ ప్రకారంగా తనను ఆశ్రయించిన వారి యొక్క యోగక్షేమాలను నిరంతరం కంటికి రెప్పవలే కాపాడు సమర్థత గలవారే సమర్థుడైన సద్గురువు. గురుస్థాన్ వద్దకు వెళ్ళి అప్పుడప్పుడు బాబా కళ్ళు మూసుకొని అలౌకిక దృష్టితో లోపల ఉన్న గురువు వెంకుసాతో భావనలను లయం చేసేవాడు. శిష్యుని పిలుపుని విన్న వెంకుస బాబా యొక్క ధ్యేయ వస్తువుగా వారి శిరస్సులో ప్రవేశించేవారు. ఇలా గురు శిష్యులు ఏవేవో మౌనంగా సంభాషించుకుంటూ ఉండేవారు. ఇదే ప్రకారంగా రాత్రి వేళల్లో ద్వారకామాయిలో తండ్రి గురుదంతో కూడా తరచూ మాట్లాడుతూ ఉండేవాడు. సాయి మసీదుకు ముందు భాగంలో చావడి అనే పేరుతో సాధువులు విశ్రాంతి తీసుకునే ఒక పెద్ద గది లాంటిది ఉండేది. ఆ గ్రామంలోకి వస్తూ పోతూ ఉండే సాధువులు, సన్యాసులు ఇందులో ఉంటూ ఉండేవారు. ద్వారకామాయి లోపల నాపరాలను పరిచేందుకు నానా చందోర్కర్కు మొదలైన వారు అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు. ఒక రాత్రి ఆ పని పూర్తి చేయాలన్న ఉద్దేశంతో ఆ రాత్రికి చావడిలో బాబాను నిద్రించమని ప్రార్థించారు. అందుకు సాయి అంగీకరిస్తాడు. ప్రతిరోజు బాబాతో పాటు నిద్రించే తాత్య, మాల్సావతి కూడా మిగిలిన వారితో కలిసి మసీదుకు మరమ్మతుకు పనుల్లో నిమగ్నమవుతారు. ఇలా బాబా ఒంటరిగా చావడికి వెళ్ళి కూర్చుంటాడు. చావడిలో ఇంకెవరూ ఉండరు. సాయి ఒక్క క్షణం ధ్యాన నిమగ్నుడై ద్వారకామాయి, గురుధన్, వెంకుసాపై మనోదృష్టిని కేంద్రీకరించగా వారు ముగ్గురు జ్యోతుల రూపంలో వచ్చి బాబా ముందు నిలుస్తారు. అప్పుడు బాబా ఆ నలుగురితో ఏవేవో మాటలు మాట్లాడుకుంటాడు. కొద్దిసేపు తర్వాత గురుధన్, ద్వారకామాయి తిరిగి తమ స్థానాలకు వెళ్ళిపోగా వెంకుస బాబాలు మాత్రం ముందు షిరిడీలో జరిగే విషయాలను, రాబోయే 500 సంవత్సరముల వరకు జరగగల విషయాలను చర్చిస్తారు. ఇంతలో తొలి కోడి కూసి తెల్లవారుతూ ఉండగా వెంకుస తిరిగి గురుస్థానం కింది భాగానికి చేరుకోబోవాలని అనుకుంటూ ఉండగా బాబా వారిని ఈ చావడిలోనే కొలువు ఉండమని, తాను కూడా
రోజు విడిచి రోజు ఇక్కడికి వస్తానని కలుస్తానని ప్రార్థిస్తాడు. శిష్యవాత్సల్యుడైన వెంకుస వెంటనే అంగీకరించి చావడిలోని కుడివైపు భాగంలో తానుంటానని, స్త్రీలను ఎవరిని ఆ స్థానంలోకి ప్రవేశించ చూడమని బాబాతో చెబుతారు. బాబా అంగీకరిస్తారు. ఆ రోజు నుంచి ఈనాటి వరకు వెంకుస చావడిలోనే గుప్త రూపంలో ఉన్నారు. బాబా తన తల్లి ఓడిలో నిరంతరం నివసిస్తూ అటు జన్మనిచ్చిన తండ్రిని ఆకర్షిస్తూ వారిని జ్ఞానబోధ చేస్తూ తన ఆశ్రితులకు భక్తిని ముక్తిని ప్రసాదిస్తూ కలియుగ దైవమైన రాబోయే సాయి యుగానికి నాంది పలుకుతున్నారు. పురాతన భక్తి మార్గాలను, ఆచార వ్యవహారాలను, పూజా పద్ధతులను సాయి స్వస్తి చెప్పారు. ఈ విషయంలో సాయి స్వయంగా చెప్పిన మాటలు, ఎవరు అదృష్టవంతులో, ఎవరు పాపములు క్షీణించినవో వారి నా పూజ చేసేదురు. ఎప్పుడు నీవు నా మనసును స్మరించినవో నిన్ను సప్త సముద్రములు సైతం దాటించెదను. పూజాతంతులతో కానీ యాగములు కృతువులతో కానీ నాకు పని లేదు. ఎక్కడ పవిత్రమైన భక్తి ఉండునో అక్కడ నా నివాసము. ఇలాంటి భక్తి గల వారికి బాబా ఏమేమి చేసినో కొందరు విషయాలు తెలుసుకుందాం. 1909లో భీమాజీ పాటిల్కు భయంకరమైన క్షయరోగం వచ్చాను. నానాసాహెబ్ సలహాపై షిరిడీకి వచ్చి బాబా పాదములపై పడెను. మొదట అతన్ని రక్షించుటకు బాబా ఒప్పుకోకపోయినా రోగి ప్రాధేయపడగా సాయి కరుణించి, నీవు భయపడకుము, నీ కష్టములు పోయినవి. ఎంతటి పీడయున్న వారైనా నా ఈ మసీదు మెట్లు ఎక్కగానే వారి కష్టములన్నీ తొలగిపోతాయి. ఇక్కడి ఫకీరు దయగలవాడు, అందరినీ ప్రేమతో దయతో కాపాడును అని అభయ వాక్యాలు పలకగానే రోగం నయమగుట ప్రారంభమై కొద్ది రోజుల్లోనే పూర్తి ఆరోగ్యవంతుడయ్యాను. ఆ తర్వాత బాబా అతనికి 2 స్వప్నములు ఇచ్చాను. మొదటి స్వప్నంలో ఒక ఉపాధ్యాయుడు అతన్ని కొట్టుచున్నట్లు నేను. రెండవ స్వప్నంలో వాని ఛాతీ మీద పెద్ద బండను పెట్టుటచే బాధ కలిగాను. కొట్టుట బరువు పెట్టుట ద్వారా కలలో అతడు పొందిన ఆ బాధతో చెడు కర్మలు పూర్తిగా తొలగించి అతనికి సంపూర్ణ ఆరోగ్యం తిరిగి ప్రసాదించాను. సాయి యొక్క దివ్యశక్తిని గమనించిన భీమాజీ పాటిల్ స్వగ్రామం తిరిగి వెళ్ళి మొదటిసారిగా సత్యనారాయణ వ్రతం వలె సాయి సత్యవ్రతంను ప్రారంభించాను. హార్దా నివాసి దత్తపంతు అతని 14 సంవత్సరములు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడెను. ఎన్ని మందులు వాడినా గుణమవ్వలేదు. బాబా యొక్క కీర్తి విని షిరిడీకి చేరి వారి పాదములపై పడి రక్షించమని ప్రార్థించాను. బాబా అతని వైపు దాక్షిణ్యంతో చూసి ఆశీర్వదించి తన అభయాసము వంతు తలపై ఉంచి మృదువుగా తట్టాను. ఆ తర్వాత ఊది ప్రసాదం ఇచ్చాను. వెంటనే అతని కడుపు నొప్పి తగ్గాను. తిరిగి ఆ బాధ ఎన్నడూ అతనికి బాధించలేదు. కాకా మహాజన్ ఇంకొక భక్తుడు ఒకసారి నీళ్ళ విరోచనలతో బాధపడుతూ కూడా బాబా సేవలోనే ఉండాలని నిశ్చయించుకొని చెంబు నిండా నీళ్లు పట్టుకొని మసీదుకు సిద్ధంగా ఉంచుకున్నాను. విరోచనలకు వెళ్ళవలసి వచ్చినప్పుడు బయటకు వస్తూ ఉండేను. బాబాకు అన్నీ తెలుసు కాబట్టి వారే తన వ్యాధిని నయం చేస్తారనే విశ్వాసంతో ఉండేను. మసీదు ముందు భాగంలో రాళ్ళు తాపన చేయి పని ప్రారంభించబడినది. ఉన్నట్టుండి బాబా కల్లేర చేసి తీవ్ర స్వరంతో బిగ్గరగా అరిచాను. ఆ కేకలకు భయపడి అందరూ బయటకు పరిగెత్తుకొని పోయారు. పరిగెత్తుతున్న కాకా మహాజన్ మాత్రం బాబా చేతితో పట్టుకొని కూర్చునబెట్టి పక్కనే ఎవరో వదిలిపెట్టిన సంచిలో గల వేరుశనగ పప్పును గుప్పెడు తీసి అతనికి ఇచ్చి తినమనేను. కొంత పప్పు తాను కూడా తినేను. కొన్ని నీళ్లు తాగి కాకాను తాగమనేను. తర్వాత బాబా, నీ నీళ్ళ విరోచనలు ఆగిపోయినవి, ఇప్పుడు నీవు రాళ్ళు తాపన చేయి పని చూసుకోవచ్చును అనేను. అంతే, వెంటనే కాకా విరోచనలు ఆగిపోయాను. ఈ వింత చెరలో పని చేసినది కూడా బాబా యొక్క వాక్కు కానీ మరేది కాదు. ఇంకొక సందర్భంలో నానా చందోర్కర్ కడుపు నొప్పితో బాధపడి ఎన్ని మందులు వాడినా నయం కాలేదు. అతడు విసిగిపోయి షిరిడీ చేరి బాబాను ఆశ్రయించాను. బాబా ఆశీర్వదించగానే ఆ బాధ పూర్తిగా తగ్గాను. బాలా గణపతి షింపియాను బాబా భక్తుడు మలేరియా జబ్బుతో బాధపడాను. మందులు కషాయంలు ఏమాత్రం పనిచేయలేదు. వెంటనే షిరిడీకి వెళ్ళి బాబాను ప్రార్థించగా వారు లక్ష్మీ మందిరం ముందు ఉన్న నల్ల కుక్కకు పెరగన్నం కలిపి పెట్టమని చెప్పాను. బసకు తిరిగి వెళ్ళగా అన్నము పెరుగు సిద్ధముగా ఉండెను. రెండింటినీ కలిపి లక్ష్మీ మందిరం వద్దకు తీసుకెళ్ళి
అక్కడ ఒక నల్ల కుక్క తోక ఆట ఆడించుకుంటూ అతని కొరకే ఎదురు చూస్తున్నట్లుగా ఉండేను. పెరుగన్నం ముందు పెట్టగానే దానిని అది పూర్తిగా తినెను. అతని జ్వరం వెంటనే తగ్గి పూర్తిగా ఆరోగ్యం కలిగెను. బాపు సాహెబ్ బూటీకి ఒకసారి వాంతులు విరోచనలు మొదలయ్యాను. అతడు ధనికుడొకటిచే ఎన్నో రకాల మందులు వాడాను. ఆయనను ప్రయోజనం కలగలేదు. బాగా నీరసించుట బాబా దర్శనకు కూడా పోలేకపోయాను. బాబా అతన్ని పిలిపించి తన ఎదురుగా కూర్చోమని చెప్పాను. కళ్ళెర్ర చేసి అతను కళ్ళలోకి చూసి, జాగ్రత్త, ఇక నీవు విరోచనలు చేయరాదు, వాంతి కూడా చేయరాదు అని గద్దించి హెచ్చరించాను. అంతే, అతని రోగములు ఎటుపోయినవో తెలియక పూర్తిగా స్వస్థత చేకూరెను. ఆలింది నుంచి ఒక సన్యాసి షిరిడీకి బాబా దర్శనార్థమై వచ్చాను. అతనికి చెవిపోటు బాధ చాలా ఎక్కువగా ఉండేను. అతని బాధను గమనించిన శ్యామ అతని తరఫున ఆ బాధను తగ్గించమని బాబాను వేడుకొనేను. అల్లా అచ్చా కరేగా, దేవుడు మేలు చేయును అని సాయి ఆశీర్వదిస్తూ తన దృష్టిని సన్యాసిపై ఒక్క క్షణకాలం ఉంచెను. అతని చెవిపోటు తగ్గాను. పైన వ్రాయబడిన బాబా చూసిన అనేక వేల మంది మహిమలలో కొన్ని మాత్రమే. ఈ కొద్ది సందర్భాల్లోనూ బాబా యొక్క వాక్కు ప్రభావమే ఎక్కువ. వారిని బ్రహ్మవాక్కు, ఇలాంటి శక్తివంతమైన బ్రహ్మ తేజస్సుతో గల బ్రహ్మవాకుడు పలకగల సద్గురువే గురుబ్రహ్మ అనే ఈ పదానికి అర్హులు. మిగిలిన గురువులంతా శిష్యులుగా వచ్చే ధనం పైన, వారిచ్చే వస్తువ సముదాయం పైన ఆసక్తి గల ఉంటారు. కానీ వారు తమకు నమ్మిన శిష్యులకు ఏ విధంగా ఉపయోగపడలేరు. ఇలాంటి బాధ గురువులను నమ్మిన శిష్యులకు ఏ విధంగానూ ఉపయోగపడలేదు. ఇలాంటి బాధ గురువులను నమ్మి తమ ధనాన్ని, కాలాన్ని వృధా చేయకుండా సమర్థుడైన సాయిని నమ్మి ఇహలోకంలో సుఖాన్ని, పరలోకంలో మోక్షాన్ని పొందవలసిందిగా పాఠకులకు విజ్ఞప్తి చేస్తూ ఈ అధ్యాయాన్ని ఇంతటితో ముగిద్దాం. ఓం శాంతి శాంతి శాంతి. 13వ అధ్యాయం సంపూర్ణం.